హాయ్ హలో నమస్తే. నిన్న ఒక దురదృష్టమైనటువంటి ఒక విషయం ఏంటంటే, నిన్న రాత్రి ఒక 10 మంది కార్యకర్తలని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద కేసు పెట్టి నైట్ అరెస్ట్ చేశారు ఒక 10 మందిని. ఎందుకు అరెస్ట్ చేశారు అనంటే, క్రౌడ్లో తొక్కిసలాట జరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ క్రౌడ్లో ఏమంటారు దాన్ని, ఆయన వెళ్ళినటువంటి ఆ చాపర్ ఏదైతే ఉందో ఏమంటారు దాన్ని, హెలికాప్టర్ దానికి సంబంధించిన ఆ వింగ్స్ డ్యామేజ్ అయినటువంటి కేసు. అది వింగ్స్ డ్యామేజ్ అయితే ఆబ్వియస్లీ ఏమంటారంటే, గవర్నమెంట్ మీరు సరిగా సెక్యూరిటీ ఇవ్వలేదు అని చెప్పి ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్టీ. ప్రశ్నిస్తే ఇప్పుడు సెక్యూరిటీ పెంచలేదన్నప్పుడు సెక్యూరిటీ పెంచాలి, కానీ క్రౌడ్లో ఇది క్రౌడ్ సైకాలజీ మనం అర్థం చేసుకోవడానికి. క్రౌడ్లో ఇంతమందిలో ఎవరో ఒక 10 మందిని పట్టుకొని పోయారు. ఎందుకు పట్టుకుపోయారంటే వీళ్ళ వల్ల డ్యామేజ్ జరిగింది అని. ఫండమెంటల్లీ క్రౌడ్లో చాలామంది క్రౌడ్స్ ఉంటాయి. ఓకే, ద క్రౌడ్ విల్ హ్యావ్ మల్టిపుల్ ఫేసెట్స్. అంటే అవన్నీ ఎంతమంది క్రౌడ్ రకాలు మన దాని గురించి అనవసరం నేను రెండు రకాలు చెప్తున్నాను. ఒకటే, క్రౌడ్స్లో అగ్రెసివ్ క్రౌడ్, ఎక్స్ప్రెసివ్ క్రౌడ్ అని ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు అగ్రెసివ్ క్రౌడ్ అంటే ఒక ఇంటెన్షనల్గా వైలెన్స్ క్రియేట్ చేయాలని ఒక క్రౌడ్ ఫామ్ అయితే దాన్ని అగ్రెసివ్ క్రౌడ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబ్రీ మసీద్ గొడవలు జరిగినప్పుడు కావాలని ఇంటెన్షనల్గా కర్రలు తీసుకొని క్రౌడ్ ఫామ్ అయ్యి రాళ్ళు కర్రలు వేసుకున్నారు. దాన్ని అగ్రెసివ్ క్రౌడ్ అంటారు. వైలెన్స్ ఇంటెన్షన్తోనే వాళ్ళు అక్కడ క్రౌడ్ ఫామ్ అయింది. అగ్రెసివ్ క్రౌడ్ అది. కొంతమంది రాళ్ళు తీసుకొని ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రెడ్డప్ప గారింటి మీద రాళ్ళు వేశారు, దాన్ని అగ్రెసివ్ క్రౌడ్ అంటారు. పేర్ని నాని గారి మీద రాళ్ళు వేస్తారు, దాన్ని అగ్రెసివ్ క్రౌడ్ అంటారు. ఓకే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, దాన్ని అగ్రెసివ్ క్రౌడ్ అంటారు. ఎందుకంటే ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. వైలెన్స్ అనేది ఇంటెన్షన్ క్లియర్గా, వైలెన్స్ అనేటువంటి ఇంటెన్షన్ తోటి మల్టిపుల్ పీపుల్ వెళ్ళి దాడి చేస్తే దాన్ని అగ్రెసివ్ క్రౌడ్ అంటారు. వీళ్ళేందంటే ఇదంతా ఏంటంటే ఇది ఎక్స్ప్రెసివ్ క్రౌడ్ అంటారు. వీళ్ళని ఎక్స్ప్రెసివ్ క్రౌడ్ అంటే వీళ్ళందరి ఇంటెన్షన్ ఒకటే, సెలబ్రిటీని చూడాలి. ఒక హీరోయిన్ ఏదో షాపింగ్ మాల్కి వచ్చినప్పుడు ఆ షాపింగ్ మాల్లో ఏదో శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఎవరో హీరోయిన్ వచ్చిందంటే అందరూ పరిగెడతారు. వాళ్ళకి వైలెన్స్ అనేటువంటి మైండ్ ఉండదు. ఎక్స్ప్రెసివ్ క్రౌడ్, వాళ్ళ అభిమానం ఉంది, వాళ్ళ అభిమాన నటుడు వచ్చాడు, పరిగెడతారు. మరి ఇలాంటి ఇప్పుడు మన చరిత్రలు ఎక్కడ చూసినా సరే ది ఎక్స్ప్రెసివ్ క్రౌడ్లో జరిగినటువంటి స్టాంపీడ్స్ కానీ ఎక్కడ కూడా క్రౌడ్ మీద కేసులు పెట్టిన దాఖలాలు లేవు. నువ్వు క్రౌడ్ మీద ఎప్పుడు కేసులు పెట్టాలి? అగ్రెసివ్ క్రౌడ్ జరిగినప్పుడు ఇప్పుడు వైలెన్సే ఇంటెన్షనల్గా ఒక ఫామ్ అయ్యారని మీకు తెలిసి దాడి చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇదంతా ఏంటంటే ఎక్స్ప్రెసివ్ క్రౌడ్ జరుగుతున్నప్పుడు, ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు, ఒక సినిమా హీరో వస్తున్నప్పుడు, పొలిటీషియన్ వస్తున్నప్పుడు అక్కడ బ్యారికేడ్స్ పెట్టి వీళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఆర్గనైజర్స్ కానీ, లేదంటే ఆ సెలబ్రిటీకి సంబంధించిన టీం కానీ, లేదా ప్రభుత్వాన్ని కానీ, లేదా లోకల్ పోలీసు కానీ, వీళ్ళ వరకే బాధ్యత ఉండేది, వీళ్ళ బాధ్యత ఉండదు. ఎందుకంటే అక్కడ వచ్చే వ్యక్తి సెలబ్రిటీ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరికి చెప్పకుండా ఇదిగో విజయవాడ రోడ్ల మీద నడుస్తూ ఉంటే ఈ తొక్కుసలాట జరిగిద్ది. విజయవాడ మీద రోడ్డు నడుస్తున్నాడు నరేంద్ర మోడీ గారు, ఎవరికి చెప్పలేదు. ఢిల్లీ నుంచి వచ్చాడు తెల్లారి పొద్దున, సెక్యూరిటీకి కూడా చెప్పకుండా ఇలా ఉదయాన్నే కాలక్షేపంగా నడుస్తూ ఉంటే అక్కడ ఎంత క్రౌడ్ ఫామ్ అయితే అక్కడ తొక్కిసలాట జరిగిద్ది. అది చేయకుండా ఉండాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారిది, ఆయన సెక్యూరిటీది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రజలకు ఇన్ఫామ్ చేసి, పోలీసులకు ఇన్ఫామ్ చేసి, బ్యారికేడ్లు పెట్టి అప్పుడు ఆయన నడవాలంటే విజయవాడలో నడవాలి. బికాజ్ ఈజ్ ఏ సెలబ్రిటీ. చరిత్రలో ఫస్ట్ సారి 10 మంది కార్యకర్తల మీద ఈ యొక్క ఎక్స్ప్రెసివ్ క్రౌడ్లో ఉన్నటువంటి 10 మంది కార్యకర్తల మీద కేసు పెట్టడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నేను ఈ న్యూస్ చూసి. ఇదేంద్ర వీళ్ళ మీద కేసు పెట్టేది అంటే ఆర్గనైజర్ మీద కేసు పెట్టాలి, లేదంటే సెక్యూరిటీ మీద కేసు పెట్టాలి, లేదంటే కన్సర్న్ అధికారుల మీద, పోలీస్ మీద, లోకల్ మీద కేసులు పెట్టాలి. కానీ ఇంత మల్టిపుల్ క్రౌడ్ మీద ఎలాగే కేసు పెడతారు? అందరికి ఒకే ఇంటెన్షన్ ఉంటుంది అనేది మరి ఫండమెంటల్లీ ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు
ఈ క్రౌడ్స్లో ఇప్పుడు ఇప్పుడు క్రౌడ్లు 2 రకాలు ఉంటాయండి. ఇది చూడండి, ఇప్పుడు వీళ్ళందరి ఇంటెన్షన్ ఒకటే, ఏంటి ట్రైన్ ఎక్కాలి అనేటువంటి అందరి ఇంటెన్షన్ ఒకటే, సింగిల్ ఇంటెన్షన్ ట్రైన్ ఎక్కాలి. వీళ్ళల్లో ఒక్కడు కూడా వైలెన్స్ చేయాలని ఉండదు. వీళ్ళలో ఒక్కడు డిఫరెంట్గా ఆలోచించినప్పుడు వాడొక్కడికి ఏదో మోటివ్ ఉంది, మిగతా వాళ్ళందరికీ ఒక మోటివ్ ఉందని అర్థం. అప్పుడు నువ్వు వాడిని టచ్ చేయాలి, వాడిని పట్టుకోవాలి. ఎందుకురా అందరూ ట్రైన్ ఎక్కుతుంటే నువ్వు ఎందుకురా ట్రైన్కి అపోజిట్. ఇప్పుడు చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఒకవైపు పరిగెడుతుంటే ఒక్కరే అపోజిట్గా పరిగెడుతున్నారు అంటే ఇక్కడ ఏదో తేడా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ ఇటు పరిగెడుతుంటే ఒక వ్యక్తి అపోజిట్గా పరిగెడుతుందంటే ఇక్కడ ఏదో తేడా ఉంది. ఇది ఇక్కడ నువ్వు హ్యావ్ టు ఇంట్రాగేట్, అంతే కదా, వీళ్ళని ఇంట్రాగేట్ చేయాలి. సినిమా హీరోయిన్ శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఎవరో ఒకరు ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తారు. అందరూ టచ్ చేస్తారా? ఎవడో ఒకడు దగ్గర ఉన్నవాడు, వాడు చపల బుద్ధి దగ్గరలో వాడి దగ్గర ఉండి చూస్తూ ఉంటాడు. వాడు కాసుకొని కూర్చున్నాడు అమ్మాయిని టచ్ చేయాలని. ఒకడే. అందరూ టచ్ చేశారంటే అర్థం ఏంటి? అందరూ టచ్ చేశారంటే అర్థం ఏంటంటే సినిమా హీరోయిన్ పోతే ఇలా చెయ్యి ఇట్లా తాక్కుంటూ పోతే అందరు టచ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎవ్రీబడి విల్ డూ దట్. అండ్ ఇంటెన్షన్ ఈజ్ సేమ్. ఎవ్రీబడి వాంట్ టు టచ్. ఏ రాజకీయ నాయకుడు పోతే ఇలా హ్యాండ్ ఇచ్చినప్పుడు, సినిమా హీరో హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇంటెన్షన్ ఈజ్ ఎవ్రీబడీస్. నువ్వు క్రౌడ్ సైకాలజీ అర్థం చేసుకోకుండా ఇంతమంది క్రౌడ్లో తొక్కిసలాట జరిగితే మీరు అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇది క్రౌడ్లో ఇది చెప్పేది, అగ్రెసివ్ క్రౌడ్ అనేది క్రైమ్ చేస్తారు. ఇప్పుడు దాని మీద కేసు పెట్టాలి. ఇది వైలెన్స్కి ఫ్యాన్ బేస్కి తేడా ఉండిద్ది. మరి ఇంత అన్యాయంగా కేసు పెట్టడం అనేది చాలా అన్యాయమని నాకు అనిపించింది వాళ్ళ మీద. ఇక చూడండి, జగన్ హెలికాప్టర్ ఫియాస్కో, 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్కర్స్ అరెస్టెడ్. ఎందుకు అరెస్ట్ చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించిందంటే హెలిప్యాడ్ దగ్గర, ఇదేది హెలిప్యాడ్ దగ్గర ఒక 10 మంది అది ఏమంటారు వింగ్స్ విరగొట్టారని నైట్ 10 మందిని తీసుకెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందే పైలట్ని కో పైలట్ని ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్ళు ఏం చెప్పుంటారు, ఇది ఎవరో అంటే ఆ వింగ్స్ పట్టుకొని ఆలబడ్డారో లేదంటే ఎవరో కొంతమంది 10 మంది పైకి ఎక్కి జగన్ను చూడాలని చెప్పి పట్టుకున్నారనో ఏదో చెప్పుంటారు. ఆబ్వియస్లీ ఇంత క్రౌడ్లో నేను అదే చెప్తున్నాను, క్రౌడ్ సైకాలజీ మొత్తం మీరు కనుక గేట్లు తీస్తే ప్రతి ఆడి జగన్ తాగాలనుకుంటాడు కదా. ఇక్కడ అందరి ఇంటెన్షన్ ఒకటే కదా. సరే, అక్కడ వాళ్ళలో ఒక లీడర్ ఉన్నాడు, ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, లేదంటే ఎంపీ ఉన్నాడంటే ఎమ్మెల్యే ఎంపీ కూడా జగన్కి ఒక ఫ్యానే. ఇప్పుడు ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న కార్యకర్తలు ఫ్యాన్స్ ఉంటారు. మా ఎమ్మెల్యేని తాకాలి, మా ఎమ్మెల్యే దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, మా ఎమ్మెల్యేతో మాట్లాడాలని కార్యకర్తకు ఉండేది. అక్కడ వీళ్ళు ఎమ్మెల్యేకి ఫ్యాన్స్, కానీ ఎమ్మెల్యేలు మొత్తం జగన్కి ఫ్యాన్స్ కదా. ఇప్పుడు మా జగన్ ఫోటో దిగాలి, ప్రతి ఎమ్మెల్యే కూడా జగన్ పక్కన ఉండాలి, ప్రతి ఎమ్మెల్యే కూడా జగన్ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అనేటువంటి ఆ అప్పర్ లెవెల్లో వాళ్ళకి కార్యకర్తలు కదా, ఫ్యాన్స్ కదా. సో అలాగని ఇప్పుడు ఈ యొక్క పైకి ఎక్కిన వాళ్ళలో ఒక లీడర్ ఉన్నాడు, ఒక ఎంపీటీసీనో జెడ్పీటీసీనో లేదంటే ఒక హై లెవెల్ ఇన్ఛార్జ్ ఉన్నాడంటే అతను కూడా జగన్ చూడాలని అనుకుంటాడు, తాగాలనుకుంటాడు, ఆటోగ్రాఫ్ అడగాలనుకుంటాడు, బికాజ్ ఈ సెలబ్రిటీ. ఇదేందండి, క్రౌడ్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంది, సెక్యూరిటీ ల్యాప్సెస్ జరిగితే అని. ఇప్పుడు ఇది అల్లు అర్జున్ కేసు ఉంది. అల్లు అర్జున్ కేసులో ఏం జరిగేది, తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. తొక్కిసలాట్లో ఒక పిల్లోడు చనిపోయాడు అసలు థియేటర్ దగ్గర. ఆ పిల్లోడి మీద కాలేసి తొక్కినోడిని అరెస్ట్ చేశారా? తొక్కిసలాట్లో చాలామంది తొక్కుకుంటూ పోయారు. ఆ పిల్లోడికి ఊపిరాడికి చనిపోయాడు. ఎంతమంది తొక్కారని మీరు సీసీటీవీ ఫుటేజ్లు తీసి ఆ కాళ్ళు ఎవరి కాళ్ళు ఆ పిల్లోడి మీద పడ్డాయని చేసి ఆయన అరెస్ట్ చేశారా? చేయరు. ఎందుకంటే అది క్రౌడ్. యూ కెనాట్ అరెస్ట్ క్రౌడ్ బికాస్ క్రౌడ్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ ద క్రైమ్ దేర్. క్రౌడ్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. అభిమాన నటుడు వస్తే నటుడు కోసం పరిగెడతారు. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఇది, పోలీసులది, లేదంటే అక్కడ వచ్చినటువంటి ఇది ఇతనిది బాధ్యత, హీరోది బాధ్యత. కాబట్టి హీరో మీద కేసు పెట్టారు. మీరు క్రౌడ్ మీద కేసు పెట్టారా? హౌ కెన్ 10 మందిని ఎలాగ అరెస్ట్ చేశారు? ఇది కూడా హత్రాస్లో స్టాంపీడ్ జరిగింది. హత్రాస్లో స్టాంపీడ్ జరిగి చాలామంది చనిపోయారు. ఇది ఎవరు బోలే బాబా అనే వ్యక్తి
అక్కడికి వచ్చాడని చెప్పి ఇది భక్తులు మొత్తం పరిగెడితే అక్కడ చాలామంది చనిపోయారు. చనిపోతే అక్కడ క్రౌడ్లో క్రౌడ్ మీద కేసు పెట్టారా, బోలేబాబు మీద కేసు పెట్టారా, ఆర్గనైజర్స్ మీద కేసు పెట్టారా, అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మీద ఎవరి మీద అంటే కేసు పెడతారా? క్రౌడ్ మీద పెడతారా? మన రీసెంట్గా ఢిల్లీ రైల్వే స్టేషన్లో స్టాంపీడ్ జరిగింది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో స్టాంపీడ్ జరిగితే అక్కడ తొక్కినోడి మీద పెట్టారా కేసు? ఎవరి మీద పెట్టారు? ఆర్గనైజర్స్ మీద పెట్టారా? ఇప్పుడు ఎందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు? సెక్యూరిటీ ల్యాబ్స్ అయినప్పుడు ఆర్గనైజర్ మీద మీకు చేతనైతే ఎవరి మీద పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారి కనుక ఇంటెన్షనల్, ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి కనుక ఇంటెన్షనల్లీ వాళ్ళు వద్దన్నా సరే ఆయన అక్కడికి మీటింగ్కి వెళ్తే స్టాంపీడ్ జరిగిందంటే నువ్వు జగన్ మీద కేసు పెట్టాలి. లేదు అంటే జగన్ కనుక ముందుగానే పోలీసులకు ఇన్ఫామ్ చేసి ఇదిగో సో ప్లేస్లో నేను వస్తున్నానని ఆయన లీగల్గా పోలీసులకి ముందే ఇన్ఫామ్ చేసి ఉంటే సెక్యూరిటీ లేకపోతే పోలీసులకు కేసు పెట్టాలి. లేదంటే డిజిగ్నేటెడ్ ప్లేస్లో కాకుండా, అనుకున్న ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో కనుక ఫ్లైట్ ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయితే అక్కడ పైలట్ల మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు ముందుగానే ఇన్ఫామ్ చేసి ఉంటారు, ఇక్కడ ఇదిగో ఈ ఏరియాలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది, అక్కడ ప్రజలు వస్తారు అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని పోలీసులకు చెప్పుంటారు. ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ ఎవరి బాధ్యత? క్రౌడ్ మీద ఎలా కేసు పెడతారు? ఇది ఇప్పుడు నేను ఎక్కడ ఏ స్టాంపీడ్లో కానీ ఏ క్రౌడ్ చేసినటువంటి ఆ నష్టంలో కూడా క్రౌడ్ మీద కేసు పెట్టిన చరిత్రలు ఎక్కడ లేదు. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో నిన్నే 10 మందిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, క్రౌడ్లో వ్యక్తుల్ని. పోనీ వాళ్ళు ఏమైనా ఇంటెన్షనల్గా, అది నేనైతే చెప్తున్నా, ఆ క్రౌడ్ అక్కడికి వచ్చిన వాళ్ళు వైలెన్స్తో రాలేదు, వైలెన్స్ మోటివ్తో రాలా. ఏదో అందరూ ఒక 10 మంది ఎక్కడో ఎవరో కొట్టాడంటే రెండ్రైనా ఒక 10 మంది కర్రలు తీసుకొని, అది కాదు కదా. వాళ్ళు ఫ్యాన్స్ అండి, వాళ్ళు ఫ్యాన్స్, అభిమానులు వచ్చారు వాళ్ళు. ఇక్కడ భక్తులందరూ గుళ్ళకి వెళ్ళినట్టు ఇది తిరుపతి టెంపుల్లో స్టాంపీడ్ జరిగింది. ఎవరి మీద కేసు పెట్టాడు? చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న ఆఫీసర్లని వాళ్ళ మీద కేసు పెట్టాడు. అక్కడ తొక్కిసలాటలో తొక్కినోడి మీద కేసు పెట్టారా? మరి ఇక్కడ ఎందుకు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీ చూడటానికి పైకి ఎక్కినోడి మీద కేసు పెట్టి నువ్వు అక్కడ గేట్లు తీస్తే అందరు ఎక్కుతారు ఫ్లైట్ మీదకి. ఎందుకు? జగన్ తాకని ప్రతి వాడికి ఉండేది అక్కడ. వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళందరూ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, లేదంటే సెక్యూరిటీది. ఫ్యాన్స్ మీద నువ్వు కేసు పెట్టకూడదు. ఇది సైకాలజీ ఆఫ్ ఎ క్రౌడ్, సైకాలజీ ఆఫ్ ఎ ఫ్యాన్. నువ్వు బ్యారికేడ్స్ తీస్తే పరిగెడతారు, ప్రతివాడు పరిగెడతాడు. అక్కడ ఉన్న 10 లక్షల మంది జాయిన్ అయితే 10 లక్షల మంది పరిగెడతారు. అఫ్కోర్స్ అక్కడ హెలిప్యాడ్ దగ్గర ఎంతమంది ఉన్నారు, 1000-2000 మంది ఉన్నారు తెలీదు. డెఫినెట్లీ ఇది ఇంటెన్షనల్గా కార్యకర్తలు, సరేలే ఇలేంద్ర మేము సెక్యూరిటీ ఇవ్వలేదు అన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అచ్చా మమ్మల్ని ప్రశ్నిస్తారా? ఏ సెంటర్ జగన్ చుట్టానికి ఎవడు వెళ్తాడు? టీడీపీ కార్యకర్త వెళ్తాడా? ఇప్పుడు ఆ ఫ్లైట్ దగ్గర జనసేన కార్యకర్త ఉంటాడా? సారీ, ఎవరుంటారు అక్కడ? వైఎస్ఆర్సీపీ కార్యకర్త కదా. రే వీళ్ళు మనల్ని సెక్యూరిటీ ఇవ్వలేదు అంటున్నారు, ఏసేంట్రా వాళ్ళని, వాళ్ళ కార్యకర్తలే కదని చెప్పి అరెస్ట్ చేసినట్టే ఉంది. అది వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే తీసుకెళ్ళి లోపల పడేంటే నేసినట్టే ఉందండి. అది వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయరండి. సరే మీరు దాన్ని ప్రూవ్ చేయాలి ఏమని? ఇదిగోనే అక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయి, వీళ్ళు ఇంటెన్షనల్గా విల్ఫుల్గా బ్యారికేడ్స్ దాటి దూకి సెక్యూరిటీని కొట్టుకుంటూ తన్నుకుంటూ పోయి రెక్కలు ఆ ఫ్లైట్ రెక్కలను ఎరగొట్టడమే మెయిన్ ఎయిమ్ ఉందని మీరు అక్కడ ప్రూవ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డిని తాకాలి, జగన్మోహన్ రెడ్డిని చూడాలి, జగన్మోహన్ రెడ్డిని ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అనేటువంటి ఆ ఇన్స్టిట్యూషన్ అక్కడ ఉన్న 10 మంది ప్రతి కార్యకర్తలు ఉన్నప్పుడు ఆ క్రౌడ్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీదైనప్పుడు వాడికి ఆ ఇంటెన్షన్ లేదు, జగన్ చూడాల్సిన ఇంటెన్షన్ లేదు, జగన్ కాదు అది ఆ ఫ్లైట్కి సంబంధించిన ఎరగొట్టడమే ఎయిమ్ అని చెప్పి వాడు వెనక కుట్రపెట్టుకొని వచ్చాడని నువ్వు ప్రూవ్ చేస్తే దెన్ దర్ ఈస్ క్రైమ్. ఆ 10 మందిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా అన్యాయం. ఇక్కడ గతంలో చాలా స్టాంపీడ్లు జరిగాయి, ఎక్కడ కూడా క్రౌడ్ మీద కేసులు పెట్టలేదు. చూడండి ఎన్ని క్రౌడ్, చూడండి కుంభమేళాలో 39 మంది మరణించారు, 162 మంది ఇక్కడ నైనాదేవి టెంపుల్ దగ్గర, 63 మంది రామ్ జానకి టెంపుల్ దగ్గర, ఇదిగో 115 మంది ఏదంటే రతాన్ గారి టెంపుల్, మన రాజమండ్రి పుష్కరాల్లోనే 27 మంది, ఒక 12 మంది అక్కడెక్కడో వైష్ణోదేవి. సరే ఇవన్నీ టెంపుల్స్కి సంబంధించినవి. టెంపుల్స్ దగ్గర ఇవన్నీ గతంలో చరిత్రలో జరిగినటువంటి అనేకమైనటువంటి తొక్కిసలాటలు. ఈ తొక్కిసలాటలు ఎక్కడో కూడా చరిత్రలో తొక్కినోటి మీద పెట్టరు. ఎందుకంటే అక్కడ భక్తులు వైలెన్స్ మోటివ్తో రారు, భక్తి మోటివ్ తోటి దేవుని దర్శించుకోవడానికి వస్తారు. అక్కడ వైలెన్స్ అనేది వాళ్ళ మైండ్లో ఉండదు.
వాళ్ళు దేవుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ మీరు గేట్లు ఓపెన్ చేసినప్పుడు పరిగెత్తారు. తిరుపతి దగ్గర ఏమైంది, టికెట్ల కోసం గేట్లు ఓపెన్ చేసి పరిగెత్తితే తొక్కిసలాట జరిగింది. నువ్వు గేట్లు ఓపెన్ చేసి నువ్వు అరెస్ట్ చేసావు కదా, ఆఫీసర్ని, సెక్యూరిటీ ఆఫీసర్ మీద కేసు పెట్టావు కదా. ఇక్కడెందుకు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ ల్యాండ్ అవగానే, హెలికాప్టర్ ల్యాండ్ అవగానే చూద్దామని వీళ్ళు పరిగెత్తారు, పట్టుకున్నారు అంటే అర్థం అక్కడ సెక్యూరిటీ ల్యాప్సెస్, సెక్యూరిటీ సరిగ్గా లేదు. అక్కడ అవకాశం లేదు కాబట్టి 10 మందే పైకెక్కారు. అవకాశం ఉంటే మొత్తం 10 లక్షల మంది వచ్చి ఫ్లైట్ మీద పడతారు. అది ఆయన దాకాలని బికాజ్ ఈ సెలబ్రిటీ మ్యాన్. వాళ్ళ మీద ఎట్లా కేసు పెట్టారండి? ఇప్పుడు సెలబ్రిటీ అయినా గుడులైనా ఒకటే కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే ఇక్కడ ముగ్గురు చనిపోయారు. ఎక్కడిది? ఆంధ్ర స్టాంపీడ్. ఇది ఐ థింక్ గుంటూరు అనుకుంటా. అక్కడ గుంటూరులో చీరలు ఇస్తున్నారని చెప్పేసి మహిళల మొత్తానికి ఒక పక్కన ఇక్కడ చీరలు ఇస్తున్నారంటే అందరు పరిగెత్తారు. నువ్వు చీరలు ఇస్తావంటే అందరు పరిగెత్తరా? సైకాలజీ అర్థం చేసుకోవాలిగా, పరిగెత్తరా? అక్కడ ఇప్పుడు డిసిప్లిన్ ఉండేదా? అక్కడ అందరు ఆడవాళ్ళు నువ్వు చాలా మనుషులు కాబట్టి డిసిప్లిన్గా లైన్లో నువ్వు పంచుకుంటూ పోతే అక్కడ తొక్కిసలాట జరగదు. అక్కడెక్కడ చీరలు ఎత్తున్నారంటే రండిరా అంటే అందరూ పరిగెడతారు. పరిగెట్టేటప్పుడు తొక్కిసలాట జరిగింది. 3 చనిపోయారు. అప్పుడు ఎవరి మీద కేసు పెట్టారు? తొక్కినటువంటి మహిళల మీద కేసు పెట్టారా? తొక్కిసలాట్లో ఆ 3 చనిపోయిన వాళ్ళని ఎవరో ఒకరు కుత్తికి మీద కాలేసి తొక్కితేనే కదా చచ్చిపోతారు. వాళ్ళ మీద కేసు పెట్టారు, లేకపోతే ఆర్గనైజర్స్ మీద కేసు పెట్టారా? ఇక్కడ ఎందుకు హెలికాప్టర్ ఎక్కిన వాళ్ళ మీద కేసు పెట్టారు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని కదా. ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి ఇది కందుకూరు అనుకుంటా. కందుకూరులో ఒక 7 చనిపోయారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మీటింగ్లోనే, టీడీపీ మీటింగ్లో. అక్కడ తోసుకొని వెనక కాలగుంటలో పడ్డారట 7. మరి ఆ తోసినోడి మీద పెట్టారా కేసు? పెట్టరు. ఎందుకంటే అది క్రౌడ్, అది అందరూ చంద్రబాబు నాయుడు చూడటానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు సెలబ్రిటీ, ఆయన కార్యకర్తలు ఉంటారు, ఆయన అభిమానులు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కిందకి దిగి ఇటువంటి చేయి తాకడానికి ట్రై చేసేవాళ్ళు మొత్తం అక్కడ అవకాశం ఉంది. ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఆయనతో ఫోటో తీసుకోవాలనుకుంటాడు, ప్రతి కార్యకర్త ఆయన తాకాలనుకుంటాడు. ఆయన కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులది. ఎవరి మీద కేసులు పెట్టారు? ఆర్గనైజర్స్ మీద పెడితే ఆర్గనైజర్స్ మీద పెట్టాలి, లేదంటే సెలబ్రిటీ మీద పెట్టాలి, లేదంటే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ మీద పెట్టాలి. కానీ క్రౌడ్ మీద కేసులు పెట్టండి ఇప్పుడే చరిత్రని ఫస్ట్ టైం చూడటం. ఇక్కడ జగన్ హెలికాప్టర్కి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి జగన్ మీటింగ్కి ఏంటి తేడా? ఇక్కడ 3 చనిపోయారు చంద్రబాబు నాయుడు గారు, 7 కందుకూరులో చనిపోయారు, 3 చీరల పంచే దగ్గర చనిపోయారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరు చనిపోలా. ఇది హెలికాప్టర్, ఇది రెక్కలు పట్టుకుని ఆలాడు. ఇప్పుడు ఇంతమంది క్రౌడ్ ఉందండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వీళ్ళందరూ అభిమానులు అవకాశం అంటే ప్రతి ఆడ పరిగెడతారు జగన్ టచ్ చేయాలని, జగన్తో సెలబ్రేట్ ఏమంటారు ఆటోగ్రాఫ్ తీసుకోవాలో ఫోటో తీసుకోవాలి, వాళ్ళ తిప్పలు వాళ్ళ యొక్క అభిమానులోకే పరిగెడతారు. ఇక్కడ సెక్యూరిటీ లేదు, పరిగెత్తారు. ఇది పట్టుకుని ఆలబడ్డట్టున్నారు. ఇది ఈ రెక్కల్లో ఒక రెక్క డ్యామేజ్ అయింది. ఆ పట్టుకునే వాడి మీద కేసు పెడతారా? ఇక్కడ ఫ్లైట్ దించిన వీళ్ళని పైలట్స్ మీద నువ్వు కేసు పెట్టాలి. ఇక్కడ ఎందుకు దించావా అంటే, ఎందుకంటే నేను ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను ఈ ప్లేస్లో నేను ఫ్లైట్ దించుతున్నానని. జగన్ మీద కేసు పెట్టాలి. ఇదిగో నువ్వు చెప్పకుండా ఎందుకు వచ్చావని. జగన్మోహన్ రెడ్డి నేను ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి నా తప్పులేదు. మరి ఇంకెవరి తప్పు? ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ది కాదా తప్పు, సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత. అదేమంటే నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నీకు ఎమ్మెల్యేకి ఇద్దరు అంటే ఇంటి దగ్గర ఎమ్మెల్యే కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి 2 గన్మెన్లను నువ్వు ఇంటి దగ్గర ఇవ్వాలి. బయటకు వచ్చినప్పుడు క్రౌడ్ పుల్లింగ్ జరుగుతున్నప్పుడు నువ్వు సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఎమ్మెల్యే కాదు, క్రౌడ్కి. సెక్యూరిటీ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్ ఫర్ ది బిహేవియర్ ఆఫ్ ద క్రౌడ్, నాట్ ది బిహేవియర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ప్రతిదానికి నీ ఎమ్మెల్యేకి ఎంత ఇవ్వాలో అంత. హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమన్నారు? ఎమ్మెల్యేకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చామండి సెక్యూరిటీ. ఆయన ఏమైనా ప్రతిపక్ష నాయకుడా, మినిస్టర్ ఎక్కువ ఇవ్వటానికి అని అంటే, ఆయన ఎమ్మెల్యే కాబట్టి నువ్వు 2 సెక్యూరిటీని ఇంటి దగ్గర పెట్టు. బట్ ఆయన బయట వచ్చిన తర్వాత క్రౌడ్ బిహేవియర్ని అర్థం చేసుకోరా మీరు? ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఆయన హ్యాస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్. క్రౌడ్ బిహేవ్ చేస్తారు, నువ్వు కంట్రోల్ చేయాలి. మీ వ్యవస్థ మొత్తం వచ్చి అక్కడ నిలబడాలి, పోలీస్ వ్యవస్థ మొత్తం. ఎందుకు? నాట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి, ఇట్ ఫర్ ద క్రౌడ్ బిహేవియర్, టు కంట్రోల్ ద క్రౌడ్. కామన్ సెన్స్ కదండి ఇది. అది వదిలేసి ఆ క్రౌడ్లో ఉన్న కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. చాలా అన్యాయం ఇది. 10 మంది కార్యకర్తలను తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం అనేది అన్యాయము. ఈ క్రౌడ్లో ఇండివిజువేషన్ అనేది ఉంటుంది. ఇండివిజువేషన్ అంటే
ఇండివిజువేషన్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇండివిజువేషన్ అండి, ఇప్పుడు క్రౌడ్లో ఎవరో ఒకరు డిఫరెంట్గా కనిపిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు క్రౌడ్ ఇదే, దీన్ని ఇండివిజువేషన్ అంటారు. ఒకరు డిఫరెంట్గా కనిపిస్తున్నారు, వీళ్ళందరిలో వీళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు అని అర్థం. వీళ్ళందరిలో ఒక్కరు డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు అని అర్థం. ఒక క్రౌడ్ మొత్తం ఒకటి చేస్తుంటే అక్కడ ఏదో ఒక అల్లర్లు సృష్టించడానికో బాంబు పెట్టడానికి వచ్చిన డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. అందరు ఇటు పోతుంటే వాడు ఒక్కడు ఇటు పోతుంటాడు. దాన్ని ఇండివిజువేషన్ అంటారు. ఆ ఇండివిజువేషన్ ఆ క్రౌడ్లో ఉండదు. ఇక్కడ డీఇండివిజువేషన్ ఉండదు. డీఇండివిజువేషన్ అంటే వాడు పర్సనల్ మోటివ్ ఎవరికి ఉండదు. డీఇండివిజువేషన్ అంటే అర్థం అదే అర్థం. పర్సనల్ మోటివ్ ఎవరికి ఉండదు, అందరికి ఒకే మోటివ్ ఉండిద్ది. జై జగన్ అనగానే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఆటోమేటిక్గా జై జగన్ అంటాడు. ఎవడో ఒకటి జై జగన్ అనగానే అందరు ఆటోమేటిక్గా జై జగన్ అంటారు. ఎందుకు? వాడికి తెలియకుండానే అంటాడు. ఎందుకు? అక్కడ ఎవడికి కూడా ఇండివిజువల్ ఒపీనియన్ ఉండదు. క్రౌడ్లో ఎవరికి ఇండివిజువల్ ఒపీనియన్ ఉండదు, డీఇండివిజువేషన్ ఉండేది. మొత్తం కూడా ఎవడో ఒకటి జై జగన్ అంటే వెనక అందరు జై జగన్ అంటారు. ఎవడో ఎర్రే జగన్ అన్న వచ్చాడంటే ఒకటి పరిగెడితే మొత్తం పరిగెడతారు. గొర్రెలు పరిగెత్తినట్టు పరిగెడతారండి. ఇది క్రౌడ్ని కంట్రోల్ చేసిన బాధ్యత మీది. దే ఫెయిల్ టు అండర్స్టాండ్ ది క్రౌడ్ బిహేవియర్ అండ్ డీఇండివిజువేషన్. ఫెయిల్ టు అండర్స్టాండ్ అని నేను అంటలా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీరు మాకు సెక్యూరిటీ ఇవ్వలేదన్నారు కాబట్టి తీసుకెళ్ళి కేసు పెట్టారండి, అంతే. వాళ్ళకి తెలుసు ఏది పోలీసులకి ఎన్ని టీచ్ చేయలేదా? ఏమంటే క్రౌడ్లో ఎలా బిహేవ్ చేస్తారు, క్రిమినల్ ఎలా బిహేవ్ చేస్తాడు. నిజంగా వాడు వచ్చి ఆ రెక్కలు ఎరగదీయటానికి ఇంటెన్షనల్గా అక్కడ వచ్చి రెక్కలు ఎరగదీశాడు, తొక్కిసలాట్లో జగన్ మీద చూడాలనే అభిమానంతో పైకి ఎక్కాడా అనేది పోలీసులకి వాళ్ళందరికీ చదువుకునేటప్పుడు వాళ్ళ క్లాసులు చెప్పలేదా వాళ్ళ సార్ వాళ్ళు? వాళ్ళందరికీ తెలుసు. అయినా ఎందుకే 10 మందిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు అని అంటే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలే కదా. అక్కడ వచ్చి పైకి ఎక్కాడు అంటే జగన్ చూడటానికి ఎక్కాడు. అరే వాడిని ఏంట్రా లోపల, అంతే కదా. రేపొద్దున చంద్రబాబు నాయుడు చుట్టానికి చెట్టు ఎక్కి చెట్టు కొమ్మని ఎరగదీస్తారు, వాడిని వేసేస్తారు లోపల. నారా లోకేష్ వస్తున్నాడంట అటు, లేదంటే పవన్ కళ్యాణ్ వస్తున్నాడంట అనగానే పరిగెడుతూ ఏదో కరెంటు పోల్ను ఏదో ఎరగొడతారు, వేసేస్తారు వాళ్ళని. అభిమానులండి, వాళ్ళని అభిమానుల్ని అరెస్ట్ చేసేదండి. నాకైతే అర్థం కాలే. సో సాడ్ ఇది న్యూస్ చూసిన తర్వాత. థ్యాంక్ యూ, నమస్కారం.